రైతుగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి టి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడానికి కేటీఆర్ హైదరాబాద్ నుంచి జగిత్యాలకు చేరుకున్నారు. ఇక కేటీఆర్ రాకను పురస్కరించుకొని జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. జగిత్యాల శివారులో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలకబోతున్నారు. అక్కడి నుంచి వందలాది బైకులతో భారీగా ర్యాలీ నిర్వహించి కేటీఆర్ ను జీవన్ రెడ్డి నివాసానికి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. కేటీఆర్ రాకతో జగిత్యాల పట్టణమంతా గులాబీ జెండలు ఫ్లెక్సీలతో నిండిపోయి గులాబీమయంగా మారింది. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించేందుకు కేటీఆర్ ఏ పర్యటన చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్ ఆయనతో ఫోన్లో చర్చలు జరపగా నేడు ప్రత్యక్షంగా భేటీ అయ్యి పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించబోతున్నారు. ఈ భేటీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా పాల్గొనబోతున్నారు. ఇక సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే వార్తలతో జిల్లాలోని గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జీవన్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏప్రిల్ 13న కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి అధికారికంగా గులాబీ కండువ కప్పుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.